ఫ్రెండ్స్ చూస్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ KA199 ఫిషింగ్ ఛానల్. ఈరోజు సేమ్ మన పాత లొకేషన్కి వచ్చినాం. సింగాడే లొకేషన్ అనమాట. ఇది వాటర్ లెవెల్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. వాటర్ లెవెల్ అయితే తగ్గింది, కానీ వాటర్లోనే వెళ్ళాలి. కాకపోతే అంత వాటర్ లేవు. మాక్సిమం ఒక మోకాలు లోతు వస్తుండొచ్చేమో వాటర్ లెవెల్. సో వెళ్ళి కొద్దిగా సర్వైవ్ చేసి చేపలు అయితే పడతా. ఈరోజు మీకు కొత్త ఎక్విప్మెంట్ ఒకటి తీసుకొచ్చి అది కూడా చూపిస్తాం మీకు. సో అంటే గడ్డి ఎక్కువ ఉంది, పోయినసారి చాలా మిస్ అయ్యి. సరే అట్లా మిస్ కాకుండా పర్ఫెక్ట్ షాట్లు కొట్టేలాగా గడ్డి తీయడానికి ఒక చిన్న ఎక్విప్మెంట్ ఒకటి నేనే తయారు చేసుకున్నా, వెల్డింగ్ చేసుకుని తీసుకొచ్చిన. ఆ లొకేషన్కి వెళ్ళినాక చూపిస్తా. ఇప్పుడు లొకేషన్ గిట్ట మీకు వెళ్తూ చూపిస్తా ఫ్రెండ్స్. ఓకే, ప్లీజ్ మన వీడియో నచ్చితే మటు ఒక లైక్ కొట్టండి. చాలా రోజుల తర్వాత అయితే రవ్ వీడియో వస్తుంది. ఐ థింక్ ఈరోజు బాగా ఉండొచ్చు అనుకుంటున్నా. వీడియో అయితే నచ్చితే మటు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్. లొకేషన్లోకి వెళ్ళిపోదాం. లొకేషన్ గురించి ఎప్పటి నుంచో వెయిటింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ రాహుల్ కొట్టచ్చు కానీ లాస్ట్ టైం మీరు చూసుకోవచ్చు కదా, రాహుల్ కొడితే ఒక్కొక్కటి ఏ ప్రైజ్ ఉంటానో. పడితే మటు ఒక్కొక్కటి 6-7 కిలోలు రావు పడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ అది కూడా ఈరోజు మీకు చూపిస్తా ఎట్లా పడతాయి ఏంటనేది. ఈరోజు అయితే నేను ఒకటి సింగ్ ఆడతా. ఇప్పుడు కెమెరామెన్ ఉన్నాడు కదా బ్రో, ఆయనకైతే ఫీడర్లు అది చెప్తా. సో సింగు ఫీడర్లు రెండు ఆడదాం ఈరోజు. చూద్దాం దేనికి ఎక్కువ పడతాయో. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఇట్లా నీళ్ళల్లో పోవాలి. ఇక్కడ పోయినసారి అయితే నడుపులో వచ్చి నీళ్ళల్లోకి వెళ్ళి పోయినాం. ఇదే ప్లేస్లో దీన్ని సాఫ్ చేసుకోవాలి, కానీ మంచి చేపలు పడతాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఏం చేపలు పడతాయి. పోయినసారి అయితే మేమిద్దరమే వచ్చాము. వచ్చినప్పుడు చాలా వరకు కూర్చొని కూడా ప్లేస్ లేకుండే, అందుకని మళ్ళీ రివర్స్ వాపస్ వెళ్ళిపోయాను అనమాట. సో కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళినాక వీడియో తీస్తా. సో ఇది మా కష్టాలు. ఓకే, కట్ చేసి సో నాకైతే చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే మన ప్లేస్ ఓకే అయిపోయింది. సో ఇప్పుడైతే పడదాం చేపలు. మీకు ఒక ఎక్విప్మెంట్ చూపిస్తాను కదా, అది చూపిస్తాను మీకు ఇప్పుడు. సో ఎక్విప్మెంట్ వచ్చేసి అయితే ఇదే ఫ్రెండ్స్, చూసారా? నేను సొంతంగా తయారు చేసుకున్నా. ఇదైతే ఇది నేను సొంతంగా తయారు చేసుకుని వెల్డింగ్ చేయించుకున్నా. సో దీంతో మొత్తం ముంగట చూసుకోవచ్చు గడ్డ ఎట్లుందో. ఈ గడ్డ మొత్తం సాఫ్ చేసేద్దాం. గడ్డి మొత్తం సాఫ్ చేసేసి దాని తర్వాత నేనైతే సింగ్ కూర్చోబెడతా. ఇక్కడ మొన్నటి ఇదంతా ఫీడర్లు ఆడతాడు. సో అది ఈరోజు ప్లాన్ అయితే. సో సాఫ్ చేసిన గిట్ట ఎట్లా సాఫ్ చేయాలో చూపిస్తాను మీకు. సాఫ్ చేసి ఒక గంట తర్వాత మొత్తం చేపలు అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ ఎట్లా తిరుగుతున్నాయో. ఇక్కడ కొడితే మొత్తం మినిమం సైజ్ చేపలు పడతాయి ఇక్కడ. సో అది మనం లేట్ చేయొద్దు, మనం ఆల్రెడీ లేటే వచ్చాం. సో మొత్తం సాఫ్ చేసి సర్వైవ్ చేసి తర్వాత వీడియోలోకి వస్తాం. సో ఫ్రెండ్స్, ఇదనమాట ఎక్విప్మెంట్. తాడు గిట్ట కట్టుకున్నా, చేయి కట్టుకున్నా అనమాట.
ఒకవేళ పోతే గిట మొత్తం తాడు పోకూడదని. సో ఇది ఇట్లా పట్టుకొని ఇట్లా వేసేయడమే ఫ్రెండ్స్, కనబడ్డదా? సో అంతే. కాలే తగులుతుంది ఫ్రెండ్స్. సో ఇట్లా వస్తుంది అనమాట గడ్డి. ఆడ వల్ల ఉన్నట్టుంది. సో ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఫీడర్లు వేద్దాం. ఫీడర్లు వేసినాక ఇప్పుడే కదా కొద్దిగా మొత్తం అంతా క్లీన్ చేసి అక్కడ చూసుకోవచ్చు ఎంత గడ్డి వచ్చిందో. ఆ గడ్డి మొత్తం క్లీన్ చేసి అనమాట. మన అది కట్టేది ఇగో ముంగడు కర్ర ఉంది కదా ఫ్రెండ్స్, ఆ కర్రకి ఇరుక్కొని అయితే అయిపోయింది. మళ్ళీ ఇంకోటి రెడీ చేయాలి. సో ఇప్పటికైతే ప్రస్తుతానికైతే ఫీడర్లు వేస్తున్నా. పిండి బయట వచ్చేసి తవుడు, గోధుమ పిండి, బ్రెడ్, తర్వాత కొద్దిగా 2 గుడ్లు వేసిన, అందులోనే అరటిపళ్ళు. సో బయట అయితే ఇదే ఫ్రెండ్స్. సో ఈ 2 అయితే త్రో చేసి చూపిస్తాను మీకు. ఫస్ట్ వన్ త్రో చేస్తున్నా. ఇది వచ్చేసి సెకండ్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఒక 10 నిమిషాలు ఒక గంట ఆగాలి ఎట్లయినా సరే. కొద్దిగా వాటర్ క్లీన్ కావాలి. ఫస్ట్ అయితే చెరవ చేసి పెట్టేసి ఒక గంట ఆగిన తర్వాత సింగ్ మీద నేను కూర్చుంటా ఫ్రెండ్స్. వీడియోలో కలుద్దాం తర్వాత. సో ఫ్రెండ్స్ సాఫ్ చేసి అయితే ఒక 1/2 అవర్ అయిపోయింది. సో 1/2 అవర్ తర్వాత చెరవ చేస్తున్నా. ఇట్లా ఉండాలి కట్టి వేసేయాలి ఫ్రెండ్స్. వేసేసి ఇంకొక 1/2 అవర్ ఆగాలి. కొత్త లొకేషన్ పోతాం అంటే చెరువు పక్క ఫ్రెండ్స్. చెరువు లేదు చేప రాదు. ఇట్లా ఫస్ట్ గట్టి గట్టి ముద్దలు వేసుకొని తర్వాత కొద్దిగా ఇప్పుడు టైట్ కలిపి ఇప్పుడు లూజీ కలుపుకొని కొద్దిగా చెరువు చేసుకోవాలి. చెరువు చేసేది అయితే ఓన్లీ తౌడు ఒకటే ఫ్రెండ్స్. దీంట్లో అయితే ఏం కలిపి. సో చెరువు అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఒక 1/2 అవర్ వెయిట్ చేసి తర్వాత రిజల్ట్స్ చూద్దాం. సో తర్వాత ఇప్పుడు 1/2 అవర్ లోపు ఈ సింగ్ సెటప్ ఇదంతా చేసుకొని మళ్ళీ వస్తాం ఫ్రెండ్స్. ఓకే. సో ఫ్రెండ్స్ చెప్పా కదా చెరువు అయితే 1/2 అవర్ పైన అయిపోయింది. సో మొత్తం ఎక్విప్మెంట్ అన్నీ రెడీ చేసుకున్నా. ఈ దారం వచ్చేసి ఫ్రెండ్స్ ఇది గొరిల్లా 40 mm గొరిల్లా లైన్ వాడుతున్నా. చెడి వచ్చేసి ఇది ఫైబర్ చెడి, ఇది మీకు తెలిసిందే. సో హుక్స్ వచ్చేసి ఈగల్ కింగ్స్ 0.6 వాడుతున్నా ఫ్రెండ్స్. ఈగల్ కింగ్ 0.6. సో గోల్ అయితే పెట్టేసుకున్నా. ఇప్పుడు త్రో చేసి చూపిస్తాము. ఆ లైన్ దిగే వరకు సో ఫ్రెండ్స్ ఇట్లనే పట్టుకోవాలి. అదో అట్లా దారం డీల్ అయిపోతుంది కదా, అట్లా దారం డీల్ అయిపోగానే కొద్దిగా ఇట్లా గుంజి పెట్టుకోవాలి అంతే.
డీల్ అయిపోయి చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు కరెక్ట్గా గుంజి పొజిషన్లో పెట్టుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ సెటప్ అయితే. చేప ఎట్లా తింటుందో చేప తిన్నప్పుడు చూపిస్తాం మీకు. ఓకే, సో మీకు కనిపించేదే డైమండ్ ఫ్రెండ్స్. అది మనం తయారు చేసుకోవాలి. అట్లా దారాన్ని అట్లా కట్టుకోవాలి. సో సిగ్నల్ ఎట్లా వస్తుంది అంటే మీకు చూపిస్తా, మామూలుగా చూపిస్తా చేప ఎట్లా తింటుందో. నువ్వు ఇట్లా తింటుంది ఫ్రెండ్స్. అది సిగ్నల్ అనమాట. ఆ సిగ్నల్ ఇచ్చినప్పుడు మనం చేయలేపాల్సి వస్తుంది. అప్పుడు చేప హుక్ అయిపోతుంది. సో అది అగో నా చేయలు ఏంటి అన్న ఫ్రెండ్స్, ఆల్రెడీ సిగ్నల్ ఇస్తుందాడా చూసారా. సో అది సిగ్నల్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ గుచ్చకైతే ఒకటి పడ్డది. మనని తీయమని చెప్పిన తీస్తున్నాడు చూడండి. అదైతే రవ్ ఫ్రెండ్స్. అది చేపను గట్టి పట్టుకోరా. ఈ దదులు గాలంతి. సో ఈరోజు అయితే ఇది ఫస్ట్ చేప ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. మన ఫీడర్ కాదు, గుచ్చగలిగి పడ్డది. ఇది కిలో దాకా ఉంటుంది, సాలిడ్ సైజ్. ఓకే ఫ్రెండ్స్, దీనికైతే ఒకటి పడ్డది, తీస్తున్నాడు మనోడు. గుంజకు ఎక్కువ గుంజకు. ఉందా? ఏదో అట్టుకుందన్న లోపల చేప ఉంది. జర్ సో ఫ్రెండ్స్ ఇంకైతే ఒక చేప పడ్డది.
గుచ్చ గాలాలతో ఇదే ఫైదా ఫ్రెండ్స్. చూసుకోవచ్చు గాలాలు ఎట్లా దిగినాయి చూపించచ్చు ఒకసారి. ఇక్కడ 2 రెక్కకు పట్టుకుంది. ఇగోండి ఒకటి నోట్లో ఉంది. ఈ గుచ్చగాలతో ఇది ఫైదా. ఇది ఆల్రెడీ ఆడ చెట్టుకి చుట్టుకుంది, కానీ అట్లనే వదిలేస్తే దాని మట్టుకు అదే వచ్చేసింది ఫ్రెండ్స్. సైజ్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, కమ్సే కమ్ 7 కిలోలు ఉంటుంది చూసుకోవచ్చు. అందుకుంటే ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఇగో ఇట్లాంటివి చేపలు పడతాయి ఫ్రెండ్స్. ఇక్కడికి వస్తే ఫస్ట్ ఇది బై మిస్టేక్లో కిలో పడ్డదేమో, కానీ లేకపోతే అన్ని ఇవే సైజు పడతాయి ఫ్రెండ్స్. చూసారా సింగ్ మీద కూడా సేమ్ సైజ్ ఇప్పుడు తీయాలి నేను, చూస్తే ఖచ్చితంగా కొడతా. ఓకే ఫ్రెండ్స్, సింగ్ మీద ఫస్ట్ చేప ఫ్రెండ్స్, పాంప్లెట్ చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇంకో డబ్బాకు పడ్డది, నాకు తెలిసి అది కూడా సేమ్ సైజ్ ఫ్రెండ్స్. అదేమో గుచ్చకు పడితే ఇదేమో ఫీడర్కి పడ్డది ఫ్రెండ్స్. ఇది దానికన్నా పెద్దగా ఉంది. గాలం ఒకటే దిగింది, తొందర తీసే. బాబా ఇదైతే హైలైట్ సైజ్ ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. దగ్గర 9 కిలోల దాకా ఉంటుంది ఫ్రెండ్స్. ఫీడర్కి పడ్డది, హోమ్ అంటే నేను తయారు చేసిన ఫీడర్ అనమాట అది. సో ఫీడర్కి పడ్డది, హైలైట్ సైజ్ ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. ముంగడు మొత్తం చెట్లే ఉన్నాయి ఫ్రెండ్స్, చెట్లకు పోయి ఇరుక్కుంటుంది. అవి డబ్బా తిరిగేది మటు తీయలేకపోతున్నా. ఫీడర్కి అయితే హైలైట్ పడ్డది, ఇది మంచి సైజు చూసుకోవచ్చు. ఇప్పుడు కాలు పెట్టి చూపిస్తే ఎంత హైట్ ఉందో. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, కింద టచ్ అయింది, ఈడు వరకు ఉంది. సాలిడ్ సైజ్. ఇదైతే 3వ ఫ్రెండ్స్, దానికన్నా పెద్దది ఇది. చూద్దాం ఇంకేమైనా పడితే. మాకు ఇవి డబ్బాలు తిరిగే ఛాన్స్ ఇవ్వట్లేవు వీడియో తీద్దామంటే.
సో ఫ్రెండ్స్ ఇదైతే గుచ్చగలిగి పడ్డది, చూసుకోవచ్చు ఎట్లా పట్టిన గుచ్చలు. నోట్లో ఒకటి, మిగతా ఇగో రెక్కలకి 3 పట్టేసినాయి. ఇదైతే డైరెక్ట్ వెన్నుపూసకే పట్టేసింది. సో గుచ్చతో అయితే ఇది బెనిఫిట్ ఫ్రెండ్స్. చూసుకోవచ్చు చేప 3 కిలోల సైజు ఉంటుంది ఫ్రెండ్స్. హోల్డే. సో ఫ్రెండ్స్ ఇది 4వ చేప, 3 కిలోల సైజ్. ఇదైతే ఫీడర్ కాదు, గుచ్చకు పడ్డది ఇది. సో ఫ్రెండ్స్ దీనికైతే ఒకటి హుక్ అయింది. కెమెరామెన్ లేడు, అన్న కొంచెం వాటర్ తీయడానికి వెళ్ళాడు. చూడొచ్చు సైజు 2 కేజీల దాకా ఉంటుంది. చూడండి, కొంచెం ఏమనుకోకండి, ఈ ఫిష్కి కొద్దిగా వీడియో తీయడానికి ఎవరు లేరు. చూడండి 2 కిలోల దాకా ఉంటుంది. ఫీడర్కి పడ్డది ఇది. చలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఇంకేమైనా పడితే. సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎన్ని చేపలు పట్టినా మీకు చూపిస్తా. ఈరోజు చికెన్ అయితే హైలైట్ అయింది. అట్లనే మధ్యలో కొద్దిగా మర్రలు కొట్టి నీకు వెళ్ళిన ఒక మర్రలు గిట్ట పడ్డది, అది కూడా చూపిస్తాను మీకు. సో ఫ్రెండ్స్ ఇవన్నీ కింద వేస్తున్నాయి ఇప్పుడు. అది కట్ అయింది. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు సైజులు. ఎట్లున్నాయి చూసుకోవచ్చు సైజు. ఇది కమ్సే కమ్ 9 కిలోలు ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాత ఇదొకటి లైన్ వైజ్ పడ్డాయి. పెద్ద నుంచి మొత్తం చిన్న. అట్లానే ఒకటి కొర్రమైన ఒకటి పడ్డది. ఆగు అన్ని యొక్క ఆగి చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈరోజు షికార్ అయితే ఒక కొర్రమేను, 1 2 3 4 5 రౌ షికార్. సో ఇది ఇక్కడ సింగి షాప్ చేసే కానీ ఈరోజే షాప్ చేసే కాబట్టి అవి మనం వేస్తూ ఉంటాం కదా, దానికి బెదిరిపోయి సింక్ అయితే ఏం పడలేదు ఫ్రెండ్స్. 2 పాంప్లెట్లు పడ్డాయి, వీడియోలో క్లిప్ పెడతా. సింక్ అయితే ఏం పడలేదు, ఓన్లీ ఈ ఫీడర్కి గుచ్చాలకే పడ్డాయి. మధ్యలో నాకు కొద్దిగా బోర్ కొట్టి నేను అట్లా మరల్ ఫిషింగ్ గిట్ట వెళ్ళా, ఒక మరల్ గిట్ట పడ్డది. చూసుకోవచ్చు కిలో దగ్గర ఉంటుంది ఇది మరల్. సో
ఇది ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో ఇంకా ముందుకు పోనికి ఆస్కారం ఉంటుంది. అట్లనే ఒక లైక్ ఇచ్చుకోండి, నాకు ఒక మోటివేషన్ దొరుకుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.